నాన్నగారు చాలా మంచోళ్ళు, మంచితనానికి విలువిస్తారు. కాబట్టి మీరు కొంచెం అన్నీ చూసుకుని బాగా ఆలోచించుకున్న తర్వాతే ఆవిడతో వ్యాపారం చేయండి. అలాగే, నేను చూసుకుంటాను. అక్క చెప్పు. ఏంట్రా చెప్పేది? ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే. కొంపలు అంటుకుపోవడం ఏంటి? ఏం జరిగింది? ఎంత గుడ్ న్యూస్ చెప్పావక్క. అలాంటి వాళ్ళని అస్సలు విడిచిపెట్టకూడదు. పోలీసులకి పట్టించండి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రీవల్లి పక్కనే ఉంది, ఫోన్ పెట్టేయ్. అలాగే, ఉంటాను. ఎవరి త్రిదేవ్ ఫోన్లో? ఆర్తి అక్క. శ్రీవల్లి అదే బాబుని కిడ్నాప్ చేసినవాడు దొరికాడంట. ఆ రాస్కెల్ని కాళ్ళు చేతులు విరగ్గొట్టి జైల్లో పడేయమని చెప్పాను. అవునా? చాలా బాగా చెప్పావు. పిల్లల విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఎవరిని విడిచిపెట్టకూడదు. ఈరోజు శకునం బాగుంది, అందుకే వాడు దొరికాడు. సరే, పద వెళ్దాం. రేయ్, ఆ అమ్మాయి వెళ్తుందిరా. ఎక్కడికి వెళ్తుందంటావు? అదే నీలవేణతతో మీటింగ్ ఉంది కదా, ఆవిడని కలవడానికి వెళ్తుందనుకుంటా. ఏదో బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చారనుకుంటా. మనం వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం పదా. కార్ని ఫాలో అవ్వండి. రేయ్, ఇప్పుడు ఎందుకు లేరా, వదిలేయండి. రేయ్, ఇలాంటప్పుడే వదలకూడదు. ఆ అమ్మాయికి మనం అస్తమానం గుర్తు రావాలంటే ఇలాగే చెయ్యాలి. ముందు వెళ్దాం పదా. రేయ్, తీరా. నమస్కారం అండి. నమస్కారం. ఏమైందండి అలా చూస్తున్నారు? ఎవరో శ్రీవల్లి డీల్ మాట్లాడడానికి వస్తుంది అన్నారు, అందుకని. నేనేనండి శ్రీవల్లిని. నువ్వా? అవును, నేనేనండి. ఇంత పెద్ద బిజినెస్ డీల్ మాట్లాడడానికి వస్తుంది అంటే ఒక 35-40 సంవత్సరాల మధ్య ఉన్న పెద్ద మనిషి అనుకున్నానమ్మా. కానీ నిన్ను చూస్తే చాలా చిన్నదానిలా ఉన్నావు. అవునండి, నాన్నగారి బిజినెస్లన్నీ నేనే చూస్తున్నాను. చిన్న వయసులోనే అంత పెద్ద కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటున్నావన్నమాట. ఈ జనరేషన్ పిల్లలు ఇంతకు ముందులా కాదు నీలవేణి గారు, చాలా ఫాస్ట్. ఆ విషయం శ్రీవల్లిని చూస్తుంటే అర్థమవుతోంది. మా బాబుని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నావురా? భవానీ, నువ్వాగమ్మా. మావయ్య గారు ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశారు కదా, వాళ్ళకి అప్పగిస్తే వాళ్లే వీడి చేత నిజమంతా కక్కిస్తారు. పోలీసులు వచ్చారంటే వీడు నిజం చెప్పేస్తాడు. మా గురించి నిజం తెలిసిపోతుంది. పోలీసులు వచ్చేలోపు ఎలాగైనా తప్పించుకోవాలి. ఇంకోసారి పారిపోవాలని ట్రై చేస్తే ఇక్కడే పూడ్చి పడేస్తాను. ఏమనుకున్నావు? పోలీసులకు చెప్పి చాలా టైం అయింది, వాళ్ళు ఇంకా రాలేదేంటి? అదిగో పోలీసులు వచ్చారండి. ఇదిగో ఇన్స్పెక్టర్, మా వాడిని కిడ్నాప్ చేసింది వీడే. మీరెలాగూ వాడిని పట్టుకోలేకపోయారు. కనీసం ఇప్పుడైనా వాడి చేత నిజం చెప్పించండి. ఆ సంగతి మేము చూసుకుంటాం సార్, మాకు వదిలేయండి. కానిస్టేబుల్, వాడిని తీసుకురండి. వీలేదు. ఏమైందమ్మా? వాణ్ణి ఎవరు పంపించారో, ఎవరు చేయమన్నారో ఇప్పుడే ఇక్కడే తెలియాలి. అలా తెలుసుకున్నాకే మనం ఇంటికి వెళ్దాం. ఎస్ఐ గారు, వాడిని స్టేషన్కి తీసుకెళ్లక ముందే మీరు ఇప్పుడే ఎలాగైనా వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే సార్.
లోపలికి పదండి. డీల్ గురించి పూర్తిగా మాట్లాడుకోవాలి కదా. అలాగే. ఏయ్, ఆపండి. అసలేం చేస్తున్నారు మీరు? కనిపించట్లేదా? చూసి కూడా అడుగుతావేంటి? మేడంకి సరిగ్గా కళ్ళు కనిపించవు కావచ్చురా. ఇది మా ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడికి వేరే వాళ్ళు రాకూడదు. అవునా? వస్తే ఏం చేస్తావు? ఆల్రెడీ వచ్చేసాం కదరా, ఏం చేస్తుందో చూద్దాం. హలో మేడం, మాకు కూడా ప్రైవేట్ ప్రాపర్టీ అంటే చాలా ఇష్టం. ఛ! పర్మిషన్ లేకుండా మా ప్లేస్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటి, మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏది, వెళ్ళివి చూద్దాం. ఏరా, ఏంట్రా మీ అల్లరి? ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా? మీరు మార్రా? అయ్యో నీలవేణి అత్త, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవును. మీ న్యూసెన్స్ ఆపి సైలెంట్గా ఇక్కడి నుంచి అవతలకు వెళ్ళిపోండి. అలాగే అత్త, వెళ్ళిపోతాం. తీయండ్రా. వీళ్ళు ఎక్కడి కుర్రాళ్ళేనమ్మా, కొంచెం అల్లరి వెధవులు. ఏదో వాళ్ళ అమ్మ నాన్నల్ని చూసి ఏం అనలేకపోతున్నాం. నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోకు. పద లోపలికి వెళ్దాం. నువ్వు కూడా రా బాబు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. హలో బామ్మార్ది, గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారా? లాంగ్ డ్రైవ్ బాగా ఎంజాయ్ చేసావా? ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ దొరికిందా? బావా, నేను టెన్షన్గా ఉంటే నువ్వు సిల్లీ మ్యాటర్స్ మాట్లాడతావేంటి? అదేంట్రా అలా అంటున్నావు? ఏం జరిగింది? నీకింకా విషయం తెలీదా? అక్క నీకు ఫోన్ చేయలేదా? చేయలేదు గాని ఏం జరిగిందో చెప్పరా. ఆ కిడ్నాపర్ దొరికాడంట. అవునా? ఎలా దొరికాడ్రా? వీళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాడక్కడ కనపడ్డాడంట. భవానీ వాణ్ణి గుర్తుపట్టింది. మావయ్య వాళ్ళు పట్టుకున్నారు. వాణ్ణి ఆల్రెడీ పోలీసులకు పట్టించడానికి ఫోన్ కూడా చేశారని అక్క చెప్పింది. బావా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన పేర్లు బయట పెట్టకుండా చూడు. రేయ్, అది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బావా. ముందు నేను చెప్పింది చెయ్యి. ఏమేం త్రిదేవ్, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? టెన్షనా? అదేం లేదే. ఆ కిడ్నాపర్ దొరికాడని టెన్షన్ పడట్లేదు కదా?